హలో స్టూడెంట్స్, ఇవాళ మనం 17th and 18th రెండు డేట్స్ యొక్క కరెంట్ అఫైర్స్ అనేవి చూద్దాము హిందూ న్యూస్ అనాలిసిస్లో. ఫస్ట్ ఆర్టికల్ మనం చూసుకున్నట్టయితే, ఫస్ట్ ఆర్టికల్ ఎస్సీ ప్రపోజెస్ జైల్ ఫర్ స్టబుల్ బర్నింగ్ నాట్ ఫీజబుల్ సేస్ సెంటర్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి బిఆర్ గవాయ్ గారు క్రిమినల్ ప్రాసిక్యూషన్ అనేది ఎవరైతే స్టబుల్ బర్నింగ్ చేస్తున్నారో, అగ్రికల్చర్ రెసిడ్యూ బర్నింగ్ చేస్తున్నారో దాన్ని ఇంట్రడ్యూస్ చేయాలి, క్రిమినల్ ప్రాసిక్యూషన్ అనేది ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పడం జరిగిందనమాట. అండ్ దాంతో పాటుగా ఈ అఫెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని జైలు చేయడము, ఇది స్ట్రాంగ్ మెసేజ్ చూపిస్తుంది. సో దానివల్ల వేరే వాళ్ళు స్టబుల్ బర్నింగ్ చేయకుండా ఉంటారని చెప్పింది. అండ్ సుప్రీంకోర్టు కూడా ఒక సపరేట్ లెజిస్లేషన్ చేయండి దీనికోసం అని చెప్పేసి చెప్పింది అనమాట. సో యూనియన్ గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే, ఈ క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఫార్మర్స్ని చేయడం అనేది పాసిబుల్ కాదు. అండ్ దాంతోపాటు కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ అండ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఉంది కదా, యాక్ట్ కింద ఫార్మర్స్ ఆల్రెడీ ఈ ప్రాసిక్యూషన్ నుంచి ఎగ్జామ్ట్ అయిపోయారు అని చెప్పింది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ మ్యాటర్ స్టేట్ గవర్నమెంట్స్ ఒక ఇంప్లిమెంటేషన్లో ఉంది. సెంట్రల్స్ పాలసీ వచ్చేటప్పటికి ఫార్మర్స్తో వర్క్ చేయడమే కానీ ఫార్మర్స్ని పనిష్ చేయడం కాదు అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది అనమాట. సో ఓవరాల్గా ఈ కేసు యొక్క కంప్లీట్ అండర్స్టాండింగ్ ఇది. సో ఈ కాంటెక్స్లో మనం ఒకసారి స్టబుల్ బర్నింగ్ అంటే అండ్ దాంతో పాటుగా మనం చూసుకున్నట్టయితే దీన్ని ఒక మెయిన్స్ ఆన్సర్ లెవెల్లో ఎట్లా రాయగలుగుతాము, రీజన్స్ ఏంటి స్టబుల్ బర్నింగ్, ఇవన్నీ చూద్దాము. ఫస్ట్ స్టబుల్ బర్నింగ్ అంటే ఏంటి? సో జనరల్గా ఒక రైస్ కానీ ప్యాడీ క్రాప్ కానీ వేసినప్పుడు ఆ రెసిడ్యూని ఆ ఫీల్డ్ నుంచి తీసేయాలి కదా, వీట్ వేసినప్పుడు కానీ ఏదైనా సరే. సో జనరల్గా లాస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్, నవంబర్ ఇవి ఎక్కువగా చేస్తూ ఉంటారన్నమాట ఈ రెసిడ్యూల్ రిమూవింగ్ అనేది. సో బేసిక్గా దానికోసం ఏం చేస్తారు, ఏదైతే రెసిడ్యూస్ ఉంటాయో అంటే చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా వాటి మీద ఫైర్ పెట్టేస్తారు. సో తర్వాత గ్రెయిన్స్ అన్ని హార్వెస్ట్ చేసిన తర్వాత దాన్ని ఫైర్ పెట్టేయడం వల్ల సో ఇది బర్న్ అయిపోతూ ఉంటుంది, రెసిడ్యూ లేకుండా అయిపోతుంది అనమాట. జనరల్గా నార్త్ వెస్ట్ ఇండియాలో స్పెసిఫిక్గా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ ఉంది కదా, అక్టోబర్, నవంబర్లో మనం ఎక్కువ ఈ ప్రాక్టీస్ని గమనించవచ్చు. సో అస్సలు ఈ స్టబుల్ బర్నింగ్ ఉండడానికి మేజర్ రీజన్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మోనోక్రాపింగ్. ఎంఎస్పీ ఉండడం వల్ల చాలా మంది వీట్ అండ్ ప్యాడీ ఎక్కువగా గ్రో చేస్తారనమాట. ఎంఎస్పీ వీట్ అండ్ ప్యాడీని ఎక్కువగా ఫేవర్ చేస్తూ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది, డైవర్సిఫికేషన్ తక్కువ ఉంటుంది వేరే క్రాప్స్ వేయడానికి. పంజాబ్లో మాత్రమే చూసుకుంటే 20 మెట్రిక్ టన్స్ ఆఫ్ ప్యాడీ స్ట్రా యాన్యువల్గా తీస్తారనమాట. సో యాన్యువల్గా అంత ప్యాడీ స్ట్రా జనరేట్ చేసినప్పుడు దాని అంతా బర్నింగే కదా చేసేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మోనోక్రాపింగ్ ఉండడం వల్ల అంటే రైస్ ప్యాడీ మాత్రమే ఎక్కువగా ఉండడం వల్ల మేజర్ రీజన్. రెండోది వచ్చేటికి మార్కెట్ డిస్టార్షన్స్. ఇప్పుడు మిడిల్ మెన్ మీద అండ్ దాంతోపాటు డిపెండెన్స్ ఉండడం వల్ల అండ్ దాంతోపాటుగా స్టాగ్నెంట్ ఎంఎస్పీ వల్ల ఏమవుతుందంటే ఇన్కమ్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఆర్బీఐ డేటా ప్రకారం చూసుకున్నట్టయితే ఫార్మర్స్ ఓన్లీ 40-60% ఆఫ్ ద కన్స్యూమర్ ప్రైస్ మాత్రమే తెచ్చుకుంటున్నారంట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ల్యాక్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్. ఇప్పుడు హ్యాపీ సీడర్స్ లాంటి మెషిన్స్ ఉన్నాయి కదా, ఇలాంటి రెసిడ్యూ మెషిన్స్ చాలా కాస్ట్లీ. అంటే ఇప్పుడు స్టబుల్ బర్నింగ్ చేయకుండా ఆల్టర్నేటివ్ ఏదైనా మెకానికల్గా తీసుకురావాలి అంటే ఆ మిషన్ చాలా కాస్ట్లీ. ఇప్పుడు 2,000 నుంచి 3,000 దాకా అవుతుంది అనమాట ఎకరానికి. పెనాల్టీస్ ఉన్నాయి కానీ ఈ ఎఫోర్డబుల్ సపోర్ట్ అనేది చాలా మిస్సింగ్ ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి క్లైమేట్ స్ట్రెస్, రైన్స్ డిలే అవ్వడము అండ్ ఈ సోయింగ్ విండోస్ చాలా షార్టర్ కావడం వల్ల ఫార్మర్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హార్వెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సోయింగ్కి వెళ్ళాలి కదా. సో ఆ విండో చాలా తక్కువగా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఈ హార్వెస్టింగ్ చేసిన తర్వాత వెంటనే బర్న్ చేసేస్తున్నారు ఫార్మర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనం లేట్ రైన్స్ వల్ల అంటే ఈ క్లైమేట్ స్ట్రెస్ వల్ల ఈ రైన్స్ డిలే అవ్వడము, సో తర్వాత ఆ సీజన్ తగ్గిపోవడం అనేది గమనించవచ్చు. సో ఇవన్నీ రీజన్స్ అంటే ఇంకా స్టబుల్ బర్నింగ్ ఇండియాలో ఉండడానికి. సో దీనివల్ల ఇష్యూస్ ఏంటి? ఫస్ట్ ఎన్వైర్న్మెంట్కి సంబంధించి కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, పాలిసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ లాంటి టాక్సిక్ గ్యాసెస్ని ఎమిట్ చేస్తాయి ఇవన్నీ. అండ్ ఢిల్లీ యొక్క యాన్యువల్ వింటర్ పొల్యూషన్ ఉంది కదా, వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఈ స్టబుల్ బర్నింగ్ మనకి. నెక్స్ట్ సాయిల్. ఇక్కడ ఎన్వైర్న్మెంటే కాదు సాయిల్ కూడా రిస్క్లోకి వెళ్ళిపోతుంది అనమాట. మైక్రోబ్స్, ఆర్గానిక్ మ్యాటర్ ఇవంతా బర్న్ అయిపోతూ ఉంటుంది. సో ఓవరాల్గా బెనిఫిషియల్ ఆర్గానిజమ్స్ అనేవి కిల్ అవ్వడం వల్ల పెస్ట్ ఇన్ఫెస్టేషన్స్ ఇంకా పెరుగుతాయి. అండ్ ఇంకోటి వచ్చి క్లైమేట్ చేంజ్ ఇండ్యూస్డ్ బర్నింగ్. ఇప్పుడు హార్వెస్ట్ సీజన్ తగ్గింది అని చెప్పాం కదా ఈ మాన్సూన్స్ వల్ల అండ్ టెంపరేచర్స్ వల్ల ఫార్మర్స్ క్విక్గా ఈ రెసిడ్యూ క్లియరెన్స్ చేయాలి అని చెప్పేసి ట్రై చేస్తుంటారు అనమాట. ఎగ్జాంపుల్ అక్టోబర్ 23 లేట్ రైన్స్ వల్ల ఈ ప్యాడీ టు వీట్ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో పంజాబ్, హర్యానాలో చాలా ఫాస్ట్గా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి పాలసీ డ్రివెన్ ఇన్సెంటివ్స్. సబ్సిడీస్, ఎలక్ట్రిసిటీ కానీ, ఫర్టిలైజర్స్ కానీ, క్రెడిట్ కానీ ఇవన్నీ ఇంప్రూవ్ అవ్వడం వల్ల ఏమైందంటే ఈల్డ్ పెరిగిపోయింది. సో అట్లానే ప్యాడీ కల్టివేషన్ కూడా పెరిగిపోయింది అండ్ దీనివల్ల మోర్ రెసిడ్యూ అనేది ఇంకా డెవలప్ అయింది అనమాట. రెసిడ్యూ పెరిగితే ఏమవుతుంది, ఆబ్వియస్గా స్టబుల్ బర్నింగ్ మళ్ళీ ఎక్కువ చేస్తూ ఉంటారు. సో ఈ రెసిడ్యూ పెరిగిన దాంతో పాటు ఈ రెసిడ్యూ యొక్క మేనేజ్మెంట్ సరిగ్గా పెరగకపోవడం వల్ల ఈ స్టబుల్ బర్నింగ్ అనేది బాగా పెరిగింది. సో ఇష్యూస్ అసోసియేటెడ్. ఒక్కసారి ఢిల్లీ యొక్క ఎయిర్ పొల్యూషన్ ఉంది కదా, దాని యొక్క కాజెస్ చూద్దాము. మేజర్ కాంట్రిబ్యూటెడ్ ఏంటి అంటే స్టబుల్ బర్నింగ్ నార్త్ ఇండియా గాంజెటిక్ పెయిన్స్లో అక్టోబర్ నుంచి నవంబర్ సీజన్లో ఉంటుందన్నమాట స్టబుల్ బర్నింగ్. పంజాబ్లో చూసుకుంటే దాదాపు 2 లక్షలకు పైగా కేసెస్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. మధ్యప్రదేశ్లో 50,000+ కేసెస్, ఉత్తరప్రదేశ్లో 38% రైజ్ అయింది కంపారిటివ్లీ కేసెస్ మనం చూసుకున్నట్టయితే. అండ్ ఆన్ పీక్ డేస్ దాదాపు 25-30% స్టబుల్ బర్నింగ్ కాజ్ చేస్తుంది అనమాట ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ని. సో ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే 1 టన్ ఆఫ్ స్టబుల్ కనుక బర్న్ చేసినట్టయితే దాదాపు 2 kg ఆఫ్ సల్ఫర్ డైఆక్సైడ్, 3 kg ఆఫ్ పార్టికులేట్ మ్యాటర్, 60 kg ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ అండ్ దాదాపు 1400 kg ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ 199 kg ఆఫ్ యాష్
ఇంత అమౌంట్ ఆఫ్ కార్బన్ ఆర్ ఆల్సో పార్టికులేట్ మ్యాటర్ పొల్యూషన్ అనేది కాజ్ చేస్తుంది స్టబుల్ బర్నింగ్. సో ఇక్కడ మనం ఒకసారి వే ఫార్వర్డ్ చూద్దాం. అంటే ఏం చేయొచ్చు ఈ స్టబుల్ బర్నింగ్ అంటే, ఫస్ట్ థింగ్ పోస్ట్ హార్వెస్ట్ రెగ్యులేషన్ అండ్ ఇన్సెంటివైజేషన్. నరేగా లాంటి స్కీమ్స్ ఉన్నాయి కదా, హార్వెస్టింగ్కి, కంపోస్టింగ్కి, రెసిడ్యూ మేనేజ్మెంట్కి, అలాంటి స్కీమ్స్ని తీసుకురావాలి. అంటే నరేగా ద్వారా యూజ్ చేసుకొని మనము ఈ పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ అండ్ రెగ్యులేషన్ అనేది చూడాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్టబుల్ యాజ్ ఫాడర్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ స్టబుల్ బర్నింగ్ చేయకుండా, ఫర్ ఎగ్జాంపుల్ వీట్ స్టబుల్ని తుడి అని పిలుస్తారు అనమాట. సో క్యాటిల్కి డ్రై ఫాడర్గా బాగా యూజ్ అవుతుంది, న్యూట్రిషనల్ కంటెంట్ కూడా చాలా ఉంటుంది. సో దీనివల్ల స్టబుల్ బర్నింగ్ అనేది తగ్గుతుంది అండ్ దాంతోపాటు లైఫ్ స్టాక్ ఫార్మర్స్ కూడా హెల్ప్ అవుతుంది కదా. నెక్స్ట్ వచ్చేప్పటికి టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్. ఇప్పుడు ఫ్యూజర్ డీకంపోజర్ తీసుకొచ్చాము. సో IRAI ద్వారా తయారు చేసినటువంటి ఒక మైక్రోబియల్ సొల్యూషన్ అనమాట. సో వితిన్ 25 డేస్లో ఇది మనకి స్టబుల్ని డీకంపోజ్ చేస్తుంది, దాంతోపాటు సాయిల్ని కూడా ఎన్రిచ్ చేస్తుంది. ఇంకా హ్యాపీ సీడర్ చూసుకున్నట్టయితే ట్రాక్టర్ మౌంటెడ్ మెషిన్ అనమాట. ఇది స్ట్రాని కట్ చేయడము, వీట్ని సో చేయడము అండ్ లీవ్స్ని కట్ చేయడం, ఓవరాల్గా బర్నింగ్ ఎలిమినేట్ చేస్తుంది. ఇంకోటి రీసైక్లింగ్ అండ్ రీయూజ్ ఆఫ్ స్టబుల్. అగ్రో ఇండస్ట్రియల్ యూజెస్, పేపర్ కానీ, కార్బోర్డ్ కానీ, బయో ఇథనాల్ కానివ్వండి, వీటన్నిటికీ స్టబుల్ని యూజ్ చేయడము. ఎగ్జాంపుల్ ఢిల్లీ దగ్గర ఉన్నటువంటి పాలా విలేజ్ ఉంది కదా, నంది ఫౌండేషన్ వాళ్ళు దాదాపు 800 మెట్రిక్ టన్స్ ఆఫ్ ప్యాడీ రెసిడ్యూని మాన్యూర్ లాగా ప్రొడ్యూస్ చేశారనమాట వీళ్ళు. సో ఇవన్నీ కొన్ని సొల్యూషన్స్ అనమాట ఈ స్టబుల్ బర్నింగ్ని మనం కంట్రోల్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్టబుల్ బర్నింగ్ ఇండియాలో ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ అనేది కావాలి స్టబుల్ బర్నింగ్ని మనం కంట్రోల్ చేయాలి అంటే. దాంతోపాటు అగ్రికల్చర్ ఇంప్లిమెంట్ని సబ్సిడైజ్ చేయడము, బయోమాస్ పవర్ ప్లాంట్ని డెవలప్ చేయడము. సో ఇలాంటి కొత్త కొత్త టెక్నాలజీస్ తీసుకురావడం వల్ల ఫార్మర్ అవేర్నెస్ అండ్ దాంతోపాటుగా ఫార్మర్ డెవలప్మెంట్ అనేది పెరుగుతుంది. ఇది స్టబుల్ బర్నింగ్ గురించి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి కాన్స్టిట్యూషనల్ క్లారిటీ అని ఉందన్నమాట. సో ఈ ఆర్టికల్ ఏంటి అంటే April 8, 2025 మనం చూసుకున్నట్టయితే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిందనమాట, మేజర్ జడ్జిమెంట్. గవర్నర్స్ అండ్ ప్రెసిడెంట్ యొక్క రోల్ ఏంటి బిల్స్ ఎసెంట్ పాస్ చేయడానికి అండ్ స్టేట్ లెజిస్లేచర్స్ పాస్ చేసినటువంటి బిల్స్కి ఎసెంట్ ఇవ్వడంలో. అండ్ అందులో ఏం చెప్పింది అంటే గవర్నర్స్ ఇండెఫినెట్గా ఒక బిల్ని ఎసెంట్ ఇవ్వకుండా డిలే చేయలేరు అని చెప్పడం జరిగింది. డెమోక్రటిక్గా ఎలెక్ట్ అయిన వాటిలో ఇది తప్పు అని కూడా చెప్పారు. అండ్ ఇది కూడా ఫర్దర్గా ప్రెసిడెంట్ రిఫరెన్స్ ఫాలో అయిన తర్వాత కూడా సుప్రీంకోర్టు ఫర్దర్ క్లారిఫికేషన్ ఇచ్చిందనమాట దీనికి. సో ఒక్కసారి ఆర్టికల్ మొత్తం గమనించుకున్నట్టయితే ఇందులో మనం కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి గవర్నర్స్ పవర్స్కి బిల్స్ మీద అండ్ దాంతోపాటు ఇష్యూస్ ఏంటి అనేది డిస్కస్ చేసుకుందాం అనమాట. సో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే కాన్స్టిట్యూషనల్ పవర్స్లో ఆర్టికల్ 200 ప్రకారము గవర్నర్ ఒక బిల్ వచ్చిన తర్వాత ఎసెంట్ ఇవ్వచ్చు, విత్హోల్డ్ చేయొచ్చు అండ్ ప్రెసిడెంట్ కన్సిడరేషన్కి మళ్ళీ రిజర్వ్ చేయొచ్చు. ఆర్టికల్ 201 కింద చూసుకున్నట్టయితే ఒకవేళ బిల్ని కనుక రిజర్వ్ చేసినట్టయితే అది ప్రెసిడెంట్ ఎసెంట్ ఇవ్వచ్చు, మళ్ళీ విత్హోల్డ్ చేయొచ్చు అనమాట. ఏదైనా చేయొచ్చు ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ ఈ ప్రెసిడెంట్ డెసిషన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇది ఆర్టికల్ 201. ఆర్టికల్ 202 చూసుకున్నట్టయితే గవర్నర్ ఈ నాన్ మనీ బిల్స్ ఉన్నాయి కదా వాటిని రీకన్సిడరేషన్ కోసం అని చెప్పేసి రిటర్న్ చేయొచ్చు. అండ్ ఇంకొక విషయం చూసుకున్నట్టయితే ఇన్ కేస్ లెజిస్లేచర్ అనేది రీపాస్ చేసినట్టయితే చేంజ్ చేంజ్ చేయకపోయినా గవర్నర్ ఎసెంట్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. సో దీనివల్ల గవర్నర్ మీద ఈ పార్లమెంటరీ సావర్నిటీ మీద ఉన్నటువంటి ఇంపాక్ట్ ఏంటి అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేప్పటికి ఎరోజన్ ఆఫ్ లెజిస్లేటివ్ సుప్రీమసీ. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లెజిస్లేచర్ దేని ద్వారా వస్తుంది, డెమోక్రటిక్గా పీపుల్ లెజిస్లేటివ్ అసెంబ్లీని వాటిని ఎలెక్ట్ చేసుకుంటారనమాట. సో ఆ లెజిస్లేటివ్ సుప్రీమసీని ఎరోడ్ చేస్తున్నట్టే కదా ఇన్ కేస్ గవర్నర్ ఆ డెమోక్రటిక్గా ఎలెక్ట్ చేసినటువంటి లెజిస్లేటివ్ అసెంబ్లీ పాస్ చేసినటువంటి బిల్ని ముందుకు పాస్ చేయకపోతే సో ఈ లెజిస్లేటివ్ బిల్ అనేది వీకెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి తమిళనాడు గవర్నర్ దాదాపు 2+ years వరకు బిల్స్ని విత్హోల్డ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్టేట్ పాలసీస్ని అబ్స్ట్రక్ట్ చేయడమే. ఇప్పుడు పాలసీ ఇంప్లిమెంటేషన్లో కానీ బడ్జెట్ అలొకేషన్స్లో కానివ్వండి ఇన్యాక్షన్ వల్ల పాలసీ ఇంప్లిమెంటేషన్ మీద ఇబ్బంది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్ గవర్నర్ ఫినాన్షియల్ బిల్స్ని డిలే చేయడం జరిగింది, దానివల్ల బడ్జెట్ సెషన్ స్టాల్ అయింది. థర్డ్ వచ్చేప్పటికి వీకెనింగ్ డెమోక్రటిక్ మ్యాండేట్. ఇప్పుడు గవర్నర్ అన్ఎలెక్టెడ్ పర్సన్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలెక్టెడ్ హౌస్. సో ఓవరాల్గా డెమోక్రసీ ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఎలెక్టెడ్ హౌస్ ఆలోచనలే ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఈ అన్ఎలెక్టెడ్ గవర్నర్ యొక్క పవర్ ఉండడం వల్ల ఎలెక్టెడ్ హౌస్ యొక్క మ్యాండేట్ అనేది తగ్గిపోతుంది కదా. ఎగ్జాంపుల్ కేరళ గవర్నర్ యూనివర్సిటీ బిల్స్ని దాదాపు 1 year పాటు డిలే చేయడం జరిగింది. సో దీనివల్ల లీగల్ డిస్ప్యూట్స్ కూడా వచ్చాయి. నెక్స్ట్ ఫెడరల్ బ్యాలెన్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గవర్నర్ని ఎవరు పెడతారు, సెంట్రల్ గవర్నమెంట్. ఇక్కడ స్టేట్ లెజిస్లేచర్ స్టేట్ గవర్నమెంట్ కింద పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ సెంటర్ స్టేట్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది ఈ గవర్నర్ ఎక్సెసివ్గా పవర్స్ని యూజ్ చేయడం వల్ల. నెక్స్ట్ వచ్చేటప్పటికి జ్యుడిషియల్ సేఫ్ గార్డ్స్. కోర్ట్స్ చాలాసార్లు ఈ లిమిటెడ్ డిస్క్రిప్షన్ ఉండాలి గవర్నర్కి అండ్ దాంతోపాటు లెజిస్లేటివ్ సుప్రీమసీని బ్యాలెన్స్ చేయాలని చెప్పడం జరిగింది. మన ఫర్ ఎగ్జాంపుల్ సంషేర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో గవర్నర్ క్యాబినెట్ అడ్వైస్కి బౌండ్ అవుతారు అని కూడా చెప్పడం జరిగింది అనమాట. సో ఇవన్నీ గవర్నర్స్ రోల్ యొక్క ఇంపాక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే అసలు గవర్నర్స్కి నిజంగానే టర్మ్ అనేది ఉండాలా, ఈ టైం లిమిట్ ఉండాలా ఈ బిల్స్కి అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పే ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే ఇండిఫినెట్ డిలేస్ ఉండకూడదు, టైమ్లీ ఇంప్లిమెంటేషన్ ఉన్నా సరే గవర్నెన్స్ పెరాలిసిస్ అవ్వకుండా ఉండాలి అన్నా సరే ఇండిఫినెట్ డిలే ఉండకుండా వెళ్ళాలి అంటే
పక్కాగా గవర్నర్కి ఫిక్స్డ్ టైం లిమిట్ ఉండాలి. అండ్ దాంతోపాటు ఫెడరలిజంని అంటే సెంటర్ స్టేట్ ఫ్రిక్షన్ లేకుండా ఉండాలి అన్నా సరే, అండ్ దాంతోపాటు పొలిటికల్ మిస్యూజ్ని తగ్గించాలి అన్నా సరే, అంటే గవర్నర్ స్టేట్ యొక్క బిల్స్ని బ్లాక్ చేయకుండా ఉండాలి అన్నా సరే, అండ్ దాంతోపాటు గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్కి అలైన్ చేయాలి అన్నా సరే ఫిక్స్డ్ టైం లిమిట్ అనేది కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా డెమోక్రసీస్ మనకి 7 నుంచి 30 days యూఎస్లో మ్యాండేట్ చేస్తుంది అనమాట పాస్ చేయడానికి బిల్లు. సో ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ద ఫేవర్, కానీ అట్లానే ఆర్గ్యుమెంట్స్ ఎగ్నెస్ట్ కూడా ఉన్నాయి. ఫస్ట్ వచ్చేటప్పటికి కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గవర్నర్ ఆర్టికల్ 200 కింద ఒక ఇండిపెండెంట్ చెక్ లాగా యాక్ట్ చేస్తారు. ఎగ్జాంపుల్ బీహార్లో రిజర్వేషన్ బిల్ ఉంది, అది కాన్స్టిట్యూషనల్ కాన్ఫ్లిక్ట్ అని చెప్పేసి అవాయిడ్ చేయడం జరిగింది కదా. అంటే కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ వచ్చినప్పుడు గవర్నర్ ఒక బ్యాక్ బోన్ లాగా ఉంటారనమాట కాన్స్టిట్యూషన్ని తిరిగి రాయకుండా ఉండడానికి. నెక్స్ట్ వచ్చేటప్పటికి నీడ్ ఫర్ లీగల్ సెక్యూరిటీ. కొన్ని బిల్స్కి డీటెయిల్డ్ కాన్స్టిట్యూషనల్ ఎగ్జామినేషన్ అనేది కావాలి. ఎగ్జాంపుల్ కర్ణాటక యాంటీ కన్వర్షన్ బిల్ కానివ్వండి, ఎక్స్ట్రా టైమ్ అండ్ కంప్లైన్స్ కోసం అని చెప్పేసి. నెక్స్ట్ అవాయిడింగ్ హేస్టీ డిసిషన్స్. సో బేసిక్గా ఈ డెడ్ లైన్స్ ఉండడం వల్ల ఈ లాస్ రబ్బర్ స్టాంపింగ్ అయిపోతూ ఉంటుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గవర్నర్ పక్కాగా ఇన్ని రోజుల్లోనే పంపాలి అనుకోండి, రబ్బర్ స్టాంప్ చేసి పంపిస్తారు, డీటెయిల్ అనాలిసిస్ అనేది జరగదు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్లెక్సిబిలిటీ అండ్ ఎమర్జెన్సీస్. ఇప్పుడు కొన్ని సెన్సిటివిటీ ఇష్యూస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్స్ కానీ, సెక్యూరిటీ కానీ, రీఆర్గనైజేషన్ కానివ్వండి, వీటికి ఒక డెలిబరేట్ డిస్కషన్స్ అనేవి కావాలి. ఇన్ కేస్ ఫాస్ట్గా పాస్ చేస్తున్నట్టు అయితే మనకి ఈ డెలిబరేట్ డిస్కషన్స్ అనేవి జరగవు కదా. ఇవన్నీ ఆర్ ఎగనైజ్డ్. ఒకసారి వేరియస్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఈ కాంటెక్స్లో మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేటప్పటికి శంషేర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. గవర్నర్ ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క అడ్వైస్తో పనిచేయాల్సి ఉంటుందన్నమాట. ఎక్సెప్ట్ ఇన్ స్పెసిఫిక్ సర్కమ్స్టాన్సెస్ కాన్స్టిట్యూషన్లో అవుట్లైన్ చేసింది కాకుండా గవర్నర్ ఎప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క అడ్వైస్తో నడవాల్సి ఉంటుందని చెప్పేసి శంషేర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేప్పటికి నబమ్ రెబియా వర్సెస్ డెప్యూటీ స్పీకర్. గవర్నర్ పార్టిసన్ మేనర్లో యాక్ట్ చేయకూడదు అండ్ డిసిషన్స్ని ఓవర్ రైడ్ చేయకూడదు. అంటే గవర్నమెంట్ అక్కడ ఎలక్టెడ్ గవర్నమెంట్ యొక్క డిసిషన్స్ ఓవర్ రైడ్ చేయకూడదు, జస్టిషబుల్ రీజన్స్ లేకుండా అని చెప్పేసి చెప్పే కేసు ఏంటది నబమ్ రెబియా వర్సెస్ డెప్యూటీ స్పీకర్. నెక్స్ట్ వచ్చేటప్పటికి రామేశ్వర్ ప్రసాద్ కేసు. గవర్నర్ యొక్క డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నాయి కదా, అవి కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్కి అకార్డెన్స్గా మాత్రమే తీసుకురావాలి, ఆర్బిట్రరీగా ఉండకూడదని చెప్పినటువంటి కేసు రామేశ్వర్ ప్రసాద్ కేసు. నెక్స్ట్ వచ్చేటప్పటికి సర్కారియా కమిషన్. బిల్స్ యొక్క ప్రెసిడెంట్ కన్సిడరేషన్ ఏదైతే ఉందో అది ఓన్లీ ఎక్సెప్షన్ మాత్రమే, రెగ్యులర్ ప్రాక్టీస్గా ఉండకూడదు అని చెప్పినటువంటి కేసు ఇది, చెప్పినటువంటి కమిషన్ ఇది సర్కారియా కమిషన్. ఇది వేరియస్ సుప్రీంకోర్టు జడ్జెస్ అండ్ రికమెండేషన్స్ ఈ గవర్నర్ యొక్క బిల్స్ గురించి. సో అట్లానే ఒకసారి వే ఫార్వర్డ్ చూసుకుందాము. సో బేసిక్గా వే ఫార్వర్డ్ చూసుకున్నట్టు ఒక రీజనబుల్ టైం లిమిట్ అనేది ఉండాలి. అంటే 4 month డెడ్ లైన్ అని ఒక డెడ్ లైన్ అనేది పక్కగా ఉండాలి. ఇది మనకి పూంచి కమిషన్ కూడా చెప్తుంది. అండ్ దాంతోపాటు ఇన్ కేస్ బిల్ని కనుక రిజెక్ట్ చేసినట్టయితే క్లియర్ గైడ్ లైన్స్ ఉండాలి. ఆ రిజెక్షన్కి ఎందుకు రిజెక్ట్ చేస్తున్నామని చెప్పేసి ఒకవేళ బిల్ విత్హోల్డ్ అయినా సరే గవర్నర్ ఒక రిటర్న్ రీజన్స్ అనేవి ప్రొవైడ్ చేయాలన్నమాట స్టిపులేటెడ్ టైంలో. నెక్స్ట్ వచ్చేటప్పటికి జ్యుడిషియల్ రివ్యూ మెకానిజమ్స్. సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఈ డిలే అయినప్పుడు ఇంటర్వ్యూన్ అయ్యేటువంటి అవకాశం కల్పించాలి రీజనబుల్ లిమిట్స్లో. నెక్స్ట్ వచ్చేటప్పటికి లెజిస్లేటివ్ అటానమీని స్ట్రెంథెన్ చేయాలి. ఆర్టికల్ 200 అమెండ్ చేయడం వల్ల గవర్నర్ యొక్క డిస్క్రిషనరీ పవర్ ఏదైతే ఉంటుందో అది కాన్స్టిట్యూషనల్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్వాల్వ్ అవ్వకుండా చేయగలగాలి. అండ్ దాంతోపాటు ఇంటర్నేషనల్ బెస్ట్ ప్రాక్టీసెస్ యూఎస్ఏ అండ్ కెనడా ఒక బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి కదా, అది గవర్నర్స్ బిల్స్ విషయంలో ఫిక్స్డ్ డెడ్ లైన్స్ ఉండాలి అని చెప్పేసి. సో అలాంటివి ఫాలో అవ్వాలి ఉంటుంది. ఇది వే ఫార్వర్డ్. నెక్స్ట్ మనకు ఒకసారి కంక్లూజన్ చూసుకున్నట్టయితే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇండియాకి. అండ్ దాంతోపాటు స్పెసిఫిక్ టైం లిమిట్ అనేది ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట. లెజిస్లేటివ్ సుప్రీమసీని కాపాడడానికి, సెంట్రల్ స్టేట్ కాన్ఫ్లిక్ట్స్ తగ్గించడానికి, గవర్నెన్స్ యొక్క ఎఫిషియన్సీని పెంచడానికి, అండ్ దాంతోపాటు ఇండియా గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ని కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఈ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి మనకి జుడిషియల్ ఎక్స్పెరిమెంటలిజం వర్సెస్ రైట్ టు జస్టిస్ అని చెప్పేసి. సో ఓవరాల్గా ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, సో July 22, 2025 సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చిందనమాట. అదే శివంగి బన్సల్ వర్సెస్ సాహిబ్ బన్సల్ కేసు. సో ఇప్పుడు ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీ మెకానిజం ఉంది కదా, సో దానికి ముందు ఒక కూలింగ్ ఆఫ్ పీరియడ్ అనేది ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దానివల్ల సెక్షన్ 498A ఏదైతే ఉందో అది మిస్యూజ్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి చెప్పింది అనమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెక్షన్ 498A ఏదైతే ఉందో, సెక్షన్ 498A అంటే ఏంటి? ఇక్కడ ఏంటి అంటే హస్బెండ్స్ కానీ లేకపోతే ఇన్లాస్ కానీ వాళ్ళు ఉమెన్ మీద చేసేటటువంటి క్రుయాలిటీకి చేసేటటువంటి సెక్షన్ అనమాట ఇది, ఎస్పెషల్లీ మ్యాట్రిమోనియల్ సెట్టింగ్స్లో. ఇది కాగ్నైజబుల్ అండ్ దాంతోపాటు నాన్ బెయినబుల్ అఫెన్స్. సో పోలీస్ ఎలాంటి వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు అనమాట. ఓవర్ ద ఇయర్స్ ఇది చాలా మిస్యూజ్ అయింది అనేటటువంటి ఆలోచనతో సుప్రీంకోర్టు ఈ కూలింగ్ ఆఫ్ పీరియడ్ గురించి చెప్పింది అనమాట. ఎన్ని మంత్స్? 2 month కూలింగ్ ఆఫ్ పీరియడ్. ఎంత? 2 months కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో అండ్ దాంతోపాటు కేసెస్ని ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీకి చేసే ముందు పోలీస్ ఆర్ మ్యాజిస్ట్రేట్స్ ఉంటారు కదా, వాళ్ళు యాక్షన్ తీసుకోవాల్సింది అని చెప్పింది అనమాట. సో ఒక్కసారి ఈ కాంటెక్స్ట్లో మనకి జుడిషియల్ ఎక్స్పెరిమెంటలిజం అంటే ఏంటి? సో బేసిక్గా జుడిషియల్ ఎక్స్పెరిమెంటలిజం అంటే జుడిషియరీ ప్రోయాక్టివ్గా దాని యొక్క జడ్జ్మెంట్స్ కానివ్వండి, దాని యొక్క ఆలోచనలు కానివ్వండి ముందుకు పెట్టేదాన్ని మనం జుడిషియల్ ఎక్స్పెరిమెంటలిజం అంటాం అనమాట. అంటే ఇన్నోవేటివ్ మెకానిజమ్స్ తీసుకురావడము, గైడ్ లైన్స్ ఇవ్వడము అండ్ పైలట్ సొల్యూషన్స్ ఇవ్వడము. ట్రెడిషనల్గా
జ్యుడిషియరీ చేయాల్సిన పని ఏంటి? ఎడ్యుకేషన్. రెండు పార్టీస్ మధ్య ఇష్యూ వస్తే దాన్ని డీల్ చేయడం. అదే కాకుండా ప్రొయాక్టివ్గా తీసుకునేటటువంటి అప్రోచెస్ ఉంటాయి కదా, దాన్ని జ్యుడిషియల్ ఎక్స్పెరిమెంటలిజం అంటాం. అదే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే అసలు ఈ జ్యుడిషియల్ ఎక్స్పెరిమెంటలిజం యొక్క ఫీచర్స్ ఎలా ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్నోవేటివ్ జ్యుడిషియల్ టూర్స్, అంటే గైడ్లైన్స్ ఇవ్వడము. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖ గైడ్లైన్స్ ఇచ్చింది కదా స్టేట్ ఆఫ్ రాజస్థాన్, విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసు విశాఖ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. సో అలా గైడ్లైన్స్ ఇవ్వడము, కమిటీస్ని మానిటరింగ్ కోసం అని పెట్టడము, ఎమికస్ క్యూరే, మ్యాండమస్ని కంటిన్యూ చేయడం, ఇవన్నీ ఇన్నోవేటివ్ జ్యుడిషియల్ టూల్స్ అనమాట. అండ్ జ్యుడిషియరీ యొక్క ప్రాబ్లమ్ సాల్వింగ్ ఓరియంటేషన్ కూడా ఇక్కడ ఏంటంటే సొల్యూషన్స్ మీద ఫోకస్ చేయడం. అంటే డిస్ప్యూట్ రిజల్యూషన్ ఏదైతే ట్రెడిషనల్ జ్యుడిషియరీ యొక్క పను అది దాటి సొల్యూషన్స్ని తీసుకురావడము. నెక్స్ట్ వచ్చినప్పటికీ కొలాబరేటివ్ అప్రోచ్, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ అండ్ సివిల్ సొసైటీ ఉంది కదా, వీళ్ళన్నిటితో ఎంగేజ్ అయ్యి ముందుకి కొలాబరేటివ్గా వెళ్ళడము. అండ్ దాంతోపాటు డైనమిక్ అండ్ ఫ్లెక్సిబుల్, కోర్ట్ రివిజిట్ చేయడం, మాడిఫై చేయడం, అండ్ ఎర్లియర్ ఎక్స్పెరిమెంటల్ మెజర్స్ ఏదైతే తీసుకున్నారో వాటిని స్ట్రైక్ డౌన్ చేయడము. అండ్ సో ఇవన్నీ డైనమిక్గా ఫ్లెక్సిబుల్గా ఉండడము, ఇవి ఫీచర్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంటలిజం. సో ఈ జ్యుడిషియల్ ఎక్స్పెరిమెంటలిజం వల్ల ఉన్నటువంటి అడ్వాంటేజెస్ చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెజిస్లేటివ్ వర్సెస్ ఎగ్జిక్యూటివ్ గ్యాప్ని బ్రిడ్జ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసు సుప్రీంకోర్టు ఈ గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసిన సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ వర్క్ ప్లేస్లో పార్లమెంట్ లాని ఎనాక్ట్ చేయకపోయినా సరే. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి వనరబుల్ గ్రూప్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ డీకే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కేసులో కస్టోడియల్ టార్చర్ని ప్రివెంట్ చేయాలి అని చెప్పేసి కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేప్పటికి ఎంసీ మెహతా కేసులో ఎన్వైర్మెంట్ ప్రొటెక్షన్ గురించి గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ రీలొకేట్ చేయమని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేప్పటికి కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ని ప్రొటెక్ట్ చేయడము. నవదీప్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో హోమోసెక్సువాలిటీని డీక్రిమినలైజ్ చేయడము అండ్ ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ యొక్క డిగ్నిటీ అండ్ లిబర్టీని అప్హోల్డ్ చేసింది. సో ఇలా కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ని ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేప్పటికి అకౌంటబిలిటీ ఆఫ్ ద స్టేట్ ఇన్స్టిట్యూషన్స్ని ఫాస్టర్ చేయడం అనమాట. ప్రకాష్ సింగ్ వర్సెస్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో పోలీస్ రిఫార్మ్స్ని తీసుకొచ్చింది అండ్ ఆర్బిట్రరీగా పోలీస్ ఇంటర్ఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని క్రబ్ చేసింది సుప్రీంకోర్టు. నెక్స్ట్ ఒక్కసారి ఇలాంటి ఎక్స్పెరిమెంటలిజంకి క్రిటిసిజమ్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అంటారు. ఇప్పుడు ఎన్జేసీ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రైక్ డౌన్ చేసింది కదా జ్యుడిషియల్ అపాయింట్మెంట్ విషయంలో. సో ఓవరాల్గా చాలా మంది క్రిటిక్స్ సుప్రీంకోర్టు దాని యొక్క లెజిస్లేటివ్ ఇంటెంట్, సుప్రీంకోర్టు అసలు లెజిస్లేటివ్ ఇన్స్టెంట్ని ఓవర్ స్టెప్ చేసింది అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేప్పటికి డెమోక్రటిక్ డెఫిసిట్. ఇక్కడ మనం చూసుకున్నట్టే జడ్జెస్ ఆర్ అన్ఎలెక్టెడ్, కానీ పాలసీస్ ఫ్రేమ్ చేయడంలో, గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయడంలో చాలా మంది మిలియన్స్ ఆఫ్ పాపులేషన్ ఎఫెక్ట్ చేస్తున్నారు. సో ఓవరాల్గా డెమోక్రసీకి ఎగ్నెస్ట్గా కదా ఇదంతా అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖ గైడ్ లైన్స్ 1997లో ఇవ్వడం జరిగింది. అది దాదాపు 16 years వరకు దివర్ బెండింగ్ అంటిల్ 2013 యాక్ట్ పాస్ అయ్యే వరకు. నెక్స్ట్ వచ్చేప్పటికి ఇంప్లిమెంటేషన్ ఛాలెంజెస్. ఎంసీ మెహతా కేసులో గంగా క్లీనింగ్ గురించి కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది, కానీ దాని ఇంప్లిమెంటేషన్ అనేది ల్యాగ్ అయింది అడ్మినిస్ట్రేటివ్ మిషనరీ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల. సో ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే జ్యుడిషియరీ గైడ్ లైన్స్ మాత్రమే పాస్ చేయగలుగుతుంది, కానీ ఇంప్లిమెంటేషన్ తీసుకురాలేదు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి అన్సర్టైనిటీ అండ్ ఇన్కన్సిస్టెన్సీ. గైడ్ లైన్స్ అక్రాస్ ది డిఫరెంట్ బెంచెస్ అన్ఈవెన్ స్టాండర్డ్స్ ఉండడం వల్ల చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. డిఫరెంట్ హైకోర్ట్స్ డిఫరెంట్ సెక్షన్స్ని యూస్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 498 ఆఫ్ ఐపీసీ కానివ్వండి, నా సెక్షన్ 88 ఆఫ్ బిఎన్ఎస్ కానివ్వండి, సో ఈ శివంగి బన్సల్, సాహిబ్ బన్సల్ కేసులో కానివ్వండి. సో డిఫరెంట్ బెంచెస్ డిఫరెంట్ ఆలోచనలు ఉండడం వల్ల అన్సర్టైనిటీ అండ్ ఇన్కన్సిస్టెన్సీ అనేది పెరుగుతుంది. సో ఇది క్రిటిసిజం ఆఫ్ జ్యుడిషియల్ ఎక్స్పెరిమెంటలిజం. ఒక్కసారి వే ఫార్వర్డ్ చూసుకున్నట్టయితే జ్యుడిషియల్ రిస్ట్రైంట్ ఉండాలి, దాంతోపాటు ఇన్నోవేషన్ కూడా ఉండాలి. కోర్ట్స్ ఓన్లీ కాన్స్టిట్యూషనల్ లిమిట్స్లో లేనప్పుడు మాత్రమే, అంటే ఏదైనా సరే ఇష్యూ కాన్స్టిట్యూషన్లో ఆల్రెడీ లేనప్పుడు, సో విత్ ఇన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసినటువంటి లిమిట్స్లో ఉన్నప్పుడు మాత్రమే దానికి పాలసీ మేకింగ్లో కోర్ట్స్ ఇన్నోవేట్ చేయాలి. నెక్స్ట్ వచ్చినప్పటికి లెజిస్లేటివ్ ఫాలో అప్. పార్లమెంట్ సక్సెస్ఫుల్ గైడ్ లైన్స్ ఉంటాయి కదా, వాటిని కోడిఫై చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ విశాఖ గైడ్ లైన్స్ కానివ్వండి, సో వాటిని పాష్ యాక్ట్ కింద కోడిఫై చేశారు కదా. సో అలా లెజిస్లేటివ్ ఫాలో అప్ ఉండాలి పార్లమెంట్, సుప్రీంకోర్టు యొక్క గైడ్ లైన్స్కి. నెక్స్ట్ వచ్చేటప్పటికి పీరియాడిక్ రివ్యూ మెకానిజం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎక్స్పెరిమెంటల్ గైడ్ లైన్స్ ఉన్నాయి కదా, అవి ఎవ్రీ టైం రీఅసెస్ చేయాలి అండ్ రిలవెన్స్ అండ్ ఎఫెక్టివ్నెస్ అనేది ఉండాలి. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీని స్ట్రెంథెన్ చేయాలంటే కోఆర్డినేషన్ కానీ కోర్ట్స్కి బెటర్ ఇంప్లిమెంటేషన్ కోసం అని చెప్పేసి. నెక్స్ట్ ఎక్స్పర్ట్స్ కమిటీస్ని యూజ్ చేయాలి. కోర్ట్స్ ఓన్లీ డొమైన్ ఎక్స్పర్ట్స్ మీద మాత్రమే రిలే అవ్వాలన్నమాట టెక్నికల్ అండ్ సైంటిఫిక్ ఇష్యూస్కి. సో ఇది వే ఫార్వర్డ్గా ఉంది. ఒక్కసారి కంక్లూజన్ చూసుకున్నట్టయితే ఈ జ్యుడిషియల్ ఎక్స్పెరిమెంటలిజం ఏదైతే ఉందో గ్యాప్ ఫిల్లర్గా ఉంది గవర్నెన్స్కి అండ్ దాంతోపాటుగా అంటే లెజిస్లేటివ్ గవర్నెన్స్కి అండ్ దాంతోపాటు జ్యుడిషియరీకి. సో ఓవరాల్గా ఇన్స్టిట్యూషనల్ సినర్జీ అండ్ ఎక్స్పెరిమెంటలిజం ఇవన్నీ జస్టిస్కి బ్రిడ్జ్ లాగా ఉంటాయి. దే షుడ్ నాట్ బి ఎ బ్యారియర్. సో ఇది ఈ ఆర్టికల్ అనమాట. మనం నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్టయితే అన్సీన్ లేబర్ ఎక్స్ప్లాయిటేషన్ ద హిడెన్ హ్యూమన్ కాస్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి రాయడం జరిగిందనమాట. ఒక్కసారి ఈ ఆర్టికల్ మనకి ఏం చెప్తుంది అంటే, ఫస్ట్ ఈ ఆర్టికల్ పాయింట్అవుట్ చేసేది వచ్చేటప్పటికి ఇన్విజిబుల్ హ్యూమన్ లేబర్ బిహైండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, అవి రిలే అయ్యేదే ఇప్పుడు ఏదైతే ఉందో అది రిలే అయ్యేదే హ్యూమన్ వర్క్ ఫోర్స్ మీద. అంటే హ్యూమన్స్ ఏవైతే ఒక డేటా క్రియేట్ చేస్తారో, ఒక డేటా వెనకాల వర్కర్స్ ఉంటారో వాళ్ళ వల్లే ఇది క్రియేట్ అవుతుంది అని చెప్పేసి చెప్తుంది అనమాట ఈ ఆర్టికల్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ ఫోర్స్ అంటే ఏంటి,
ఇక్కడ వర్క్ ఫోర్స్ అంటే ఇప్పుడు ఇమేజెస్ లేబుల్ చేయడం, ఆడియో, వీడియో, టెక్స్ట్, ఈ ఏ మోడల్స్ ట్రైనింగ్ కానివ్వండి, ఎంఎల్ కానివ్వండి. సో ఈ ఏ వెనకాల ఎంత హ్యూమన్ లేబర్ ఉండేది అని చెప్తుంది. అండ్ దాంతో పాటుగా ఈ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో మోస్ట్లీ డెవలపింగ్ కంట్రీస్ నుంచి అనమాట, కెన్యా, ఇండియా, పాకిస్తాన్, చైనా లాంటి కంట్రీస్ నుంచి మనకి లో పేతో వీళ్ళు వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రైన్ అవుతుంది, దీని యొక్క ట్రైనింగ్ చూసుకున్నట్టయితే మనము ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఎల్ఎల్ఎంస్ కదా, 3 స్టేజెస్ అనమాట ట్రైనింగ్లో. ఫస్ట్ వచ్చేటప్పటికి సెల్ఫ్ సూపర్వైజర్డ్ లెర్నింగ్ అంటే మెషిన్సే ఇక్కడ ప్యాటర్న్స్ని పికప్ చేస్తాయి డేటా సెట్స్ నుంచి. రెండోది సూపర్వైజర్డ్ లెర్నింగ్ అంటే హ్యూమన్ అనోనేటర్స్ ఉంటారనమాట, వాళ్ళు డేటాని లేబుల్ చేసి డిఫైన్ చేసి ట్రైన్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఇక్కడ ఏంటి అంటే ఫీడ్బ్యాక్ని రిసీవ్ చేసుకొని హ్యూమన్ ప్రిఫరెన్సెస్ని బట్టి రీఇన్ఫోర్స్మెంట్ ఇస్తుంది అనమాట లెర్నింగ్లో. సో బేసిక్గా స్టేజ్ 2 అండ్ స్టేజ్ 3 చాలా ఇప్పుడు మూడోది వచ్చేటప్పటికి టైప్స్ ఆఫ్ డేటా లేబులింగ్ జాబ్స్, లో స్కిల్ అంటారు, హై స్కిల్ అంటారు అనమాట. ఇప్పుడు బేసిక్గా సెకండ్ దాంట్లో సూపర్వైజర్డ్ లెర్నింగ్ ఉంది కదా, అంటే డేటాని 2 రకాలుగా లేబుల్ చేస్తామని చెప్పాం కదా. సో ఈ డేటా లేబులింగ్ జాబ్స్ ఏవైతే ఉంటాయో అందులో 2 రకాలు, లో స్కిల్, హై స్కిల్. లో స్కిల్ అంటే స్పెషల్ ఎక్స్పర్టీస్ ఏం అవసరం లేదు, టిపికల్గా లేబుల్ చేస్తారనమాట డేటా సెట్ని చూసి. ఇంకోటి హై స్కిల్ అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ కావాలి, హెల్త్ కేర్, లా, కాకపోతే దే ఆర్ ఆల్సో స్టిల్ అన్పెయిడ్. అండ్ దాంతోపాటు వర్కింగ్ ఎక్స్ప్లాయిట్ కండిషన్స్ గురించి చెప్తారనమాట. సో ఓవరాల్గా ఈ ఆర్టికల్ మనం ఏం చూసుకుంటున్నాము అంటే అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎక్కడెక్కడ హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎక్కడెక్కడ హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అని చూసుకుంటే ఫస్ట్ది డేటా అనటేషన్ అండ్ లేబులింగ్ అని చెప్పాం కదా. ఇప్పుడు సెకండ్ స్టేజ్ అంటే ఇప్పుడు ఇమేజెస్ కానీ, టెక్స్ట్ కానీ, వీడియో కానీ ఏవైతే ఉంటాయో వాటిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేబుల్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీనింగ్ రికగ్నైజ్ చేయడానికి. ఎగ్జాంపుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఉంటాయి కదా, అవి వీడియో డేటాని యూజ్ చేసుకొని డిస్టింగ్విష్ చేస్తాయి అనమాట, హ్యూమన్ ఎవరు, ట్రాఫిక్ ఎవరు అని చెప్పేసేసి. సో ఫస్ట్ ఏంటి అంటే డేటా అనటేషన్ అండ్ దాంతోపాటు లేబులింగ్. రెండోది వచ్చేటప్పటికి ఎల్ఎల్ఎంస్ లైక్ చాట్‌జిపిటి అండ్ జెమిని అండ్ ఈ డేటా సెట్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. రెండోది వచ్చేటప్పటికి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ యొక్క ట్రైనింగ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెల్ఫ్ సూపర్వైజర్ లెర్నింగ్ ఇన్వాల్వ్ చేస్తుంది అనమాట, సూపర్వైజర్ లెర్నింగ్ అండ్ దాంతోపాటు రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అని చెప్పాము మనము. ఈ ఎనోటేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కీ రోల్ ప్లే చేస్తారు అవుట్పుట్ని ఫైన్ ట్యూన్ చేయడంలో, ఎర్రర్స్ని రిమూవ్ చేయడంలో అండ్ ఇష్యూస్ని రిమూవ్ చేయడంలో. నెక్స్ట్ వచ్చేటప్పటికి కంటెంట్ మోడరేషన్లో అంటే యూట్యూబ్, ఫేస్బుక్ ఆర్ ఎక్స్ ఉంటాయి కదా, ఈ కంటెంట్ మోడరేషన్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఎక్కువ రిలే అవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి హ్యూమన్ ఇన్పుట్ ఇన్ ఆటోమేటెడ్ ఫీచర్స్, ఏఐ జనరేటెడ్ వాయిస్ కానివ్వండి, వీడియో కానివ్వండి. సో దాని వెనకాల హ్యూమన్ ఇన్పుట్ ఉంటుంది కదా, దాంట్లో ఎక్కువగా మనకి హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా లేబర్ ఎక్స్ప్లాయిటేషన్ ఎలా జరుగుతుంది అని చెప్పడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ లో వేజెస్, హార్ష్ కండిషన్స్. కెన్యాలో ఏ వర్కర్స్ ఉంటారు కదా వాళ్ళని అసలు లిటరల్లీ అది మోడర్న్ డే స్లేవరీ అని చెప్తారనమాట. దాదాపు లెస్ దాన్ $2 an hour వీళ్ళు ఎర్న్ చేస్తూ ఉంటారు. బెంగళూరు, హైదరాబాద్లో ఈ ఎనోటేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 150 నుంచి 200 per hour అండ్ అది కూడా 12 hours షిఫ్ట్ చేస్తూ ఉంటారనమాట, జాబ్ సెక్యూరిటీ లేకుండా. ఫస్ట్ లో వేజెస్, హార్ష్ కండిషన్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి సైకలాజికల్ ట్రామా. ఇక్కడ మెటా మోడరేటర్స్ ఉంటారు కదా నైరోబీలో, సో వైలెంట్ కంటెంట్ని వాటిని ఎక్స్పోజ్ చేయడం జరిగింది. దీని తర్వాత ఇట్ లెడ్ టు PSTD డిసీజెస్ అనమాట. అండ్ ఈ హైదరాబాద్లో ఉన్న మోడరేటర్స్ కూడా దే రిపోర్టెడ్ సమ్ ట్రామా డ్యూ టు ద చైల్డ్ అబ్యూస్ మెటీరియల్ అండ్ సూసైడ్ కంటెంట్. సో సైకలాజికల్ ట్రామా అనేది ఉంటుంది వర్కర్స్ మీద. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి క్రిటికల్ ఏరియాస్ ఉంటాయి కదా, అక్కడ ఎక్స్పర్టీస్ లేకపోవడం. ఇప్పుడు కెనియన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో మెడికల్ స్కాన్స్ ఎలాంటి ట్రైనింగ్ అండ్ హెల్త్ కేర్ ఇది లేకుండా అప్లోడ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే హెల్త్ కేర్ ఎర్రర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ రేడియాలజీ స్కాన్స్ ఏవైతే ఫిన్టెక్ డేటా ఏవైతే ఉందో ఎక్స్పర్టీస్ లేకుండా ఎవరైతే ఎనోటేటర్స్ ఉంటారో వీళ్ళు అప్లోడ్ చేయడం వల్ల అక్కడ ఎక్స్పర్టీస్ లేని ఏరియాలో మిస్యూజ్ జరిగే అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ యూనియన్ బర్స్టింగ్ అండ్ జాబ్ ఇన్సెక్యూరిటీ. ఇక్కడ ఏమైతుంది అంటే ఈ యూనియనైజింగ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు ఇక్కడ వర్కర్స్ ఉన్న వాళ్ళకి. అండ్ ఇండియాలో కూడా గోస్ట్ వర్కర్స్ యూజ్ చేయడం వల్ల, ఫ్రీలాన్సర్స్ని వాళ్ళని యూజ్ చేయడం వల్ల యూనియనైజేషన్, ఆర్గనైజేషన్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ గిగ్ వర్కర్స్ లైక్ జొమాటో అండ్ స్విగ్గీకి ఉన్నటువంటి ఫ్లెక్సిబిలిటీస్ కూడా వీళ్ళకు ఉండవు అనమాట. సో ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. చూసుకున్నట్టయితే వాట్ కుడ్ బి డూ ఇలాంటి వాటికి? లేబర్ స్టాండర్డ్స్ ఫేర్గా ఉండాలి, గ్లోబల్ గవర్నెన్స్, ILO కన్వెన్షన్స్కి ఈ అనుగుణంగా మనకి UN ఎథిక్స్ ఫ్రేమ్వర్క్స్ అలాంటి వాటికి అనుగుణంగా ఈ గిగ్ వర్కర్స్ డిజిటలైజేషన్ ఉండాలి. నెక్స్ట్ కార్పొరేట్ అకౌంటబిలిటీ ఉండాలన్నమాట, సప్లై చైన్స్ యొక్క మ్యాండేటరీ డిస్క్లోజబిలిటీ. నెక్స్ట్ వచ్చేప్పటికి నేషనల్ రెగ్యులేషన్, డిజిటల్ ఇండియా బిల్ లాంటివి ప్రపోజ్ చేయడం జరిగింది AI లేబర్ ప్రొటెక్షన్స్ కోసం అని చెప్పేసి. నెక్స్ట్ వర్కర్ ఎంపవర్మెంట్, ఈ గోస్ట్ వర్కర్స్ని లీగల్ రికగ్నైజేషన్ ఉండడము అండ్ రైట్ టు యూనియనైజ్ అనేది ఉండాలి వాళ్ళకి కూడా, సో దట్ కలెక్టివ్ బార్గెనింగ్ కెపాసిటీస్ ఉంటాయి. నెక్స్ట్ రెస్పాన్సిబుల్ AI డెవలప్మెంట్, సింథటిక్ డేటా మీద ఇన్వెస్ట్ చేయడము, సెల్ఫ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్, ఇవన్నీ హ్యూమన్ లేబర్ ప్రొటెక్షన్స్ అని ఎరేజ్ చేయకుండా ఉండేటట్టు మనం చూడాలన్నమాట. సో ఓవరాల్ ఒకసారి చూసుకున్నట్టయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎఫిషియన్సీ అండ్ యాక్యురసీకి ఇట్స్ సెలబ్రేటెడ్ ఫర్ దట్. కానీ అన్సీన్ హ్యూమన్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది దాంట్లో కూడా ఉంది. ఫేర్ పే, డిగ్నిటీ అండ్ దాంతోపాటు ట్రాన్స్పరెన్సీ ఎన్ష్యూరెన్స్ చేయడం వల్ల AI ఒక హ్యూమన్ ప్రోగ్రెస్కి ట్రూల్గా ఉంటుంది, నాట్ బిల్ట్ ఆన్ హ్యూమన్ సఫరింగ్. సో ఇది 17th and 18th యొక్క కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ కంటెంట్, ప్లీజ్ లైక్ ఇట్.